నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిదా. ఆకాశం అంతరిక్షంలో జరిగే వింతలంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆగస్టు 12న మనం చూడొచ్చు. ఆ రోజు 2026లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అంతేకాదు, అదే రోజు ఆషాఢ బహుళ అమావాస్య కూడా. ఈ సూర్యగ్రహణం ప్రపంచంలోని సుమారు 55 దేశాల్లో ఏదో ఒక రూపంలో కనిపించనుంది. అయితే స్పెయిన్, ఐస్లాండ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపిస్తుంది. ఇక గ్రహణ సమయాల విషయానికి వస్తే, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయంలో పాక్షిక గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. ఇక రాత్రి 11 గంటల 17 నిమిషాల సమయంలో గ్రహణం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఆ తర్వాత ఆగస్టు 13న తెల్లవారుజామున 1:20 సమయంలో సంపూర్ణ దశ ముగిసి సుమారు 3 గంటల 30 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగిస్తుంది. అయితే ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా కప్పేసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో 2 నిమిషాలకు పైగా చీకటి ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సూర్యుడి బయట ఉండే వాతావరణాన్ని కరోనా అంటారు. సాధారణ సమయంలో కనిపించని ఈ కరోనా సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కొనసాగుతూ ఉండగానే సూర్యాస్తమయం జరుగుతుంది. దీన్ని గ్రస్తాస్తమయ గ్రహణం అని పిలుస్తారు. ఇక మన దేశం విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం మన దేశంలో ఎక్కడా కనిపించదు. అందుకే గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భారతీయులకు సాధారణంగా గ్రహణం సమయంలో పాటించే సూతకం, దేవాలయాల మూసివేత, ఆహార నియమాలు వంటి ఆచారాలు వర్తించవని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య పరంగా చూస్తే ఈ గ్రహణం కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుందని చెబుతున్నారు. అందుకే గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉన్న ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశి వారు జపం, దానం వంటి పరిహారాలు చేసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాశుల విషయానికి వస్తే, కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశులకు కొంత ప్రతికూల ప్రభావం ఉండవచ్చని, వృషభ, కన్యా, తుల, కుంభ రాశులకు అనుకూల ఫలితాలు ఉండవచ్చని జ్యోతిష్య సాంప్రదాయంలో చెబుతున్నారు. అయితే ఇవి సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు మాత్రం ఒక్కొక్కరి జన్మ కుండలి, దశ, భుక్తులు, గ్రహాల స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఉంటాయి. వీటన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. కాబట్టి వాటిని నమ్మడం అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం. సో చూశారు కదా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.